సిద్ధు అన్న, సిద్ధు అన్న. ఏమని పిలిచారో ఇప్పుడు? సిద్ధు అన్న. యదవా, మర్చిపోయావా? షెర్లాక్ సిద్ధు. ఆఫీస్లో ఉన్నప్పుడు అలర్ట్గా ఉండాలిరా. డిటెక్టివ్స్కి ఉండాల్సిన మెయిన్ క్వాలిటీ అది. కొత్తగా వచ్చావు కదా, నేర్చుకో. సరే షెర్లాక్ సిద్ధు అన్న. ఆ, ఏంటి అంత సీరియస్గా చూసేస్తున్నారు? చూడు కొలంబో చందు. కొలంబో చందువా? ఆడేవాడు? నువ్వే. మనలా డిటెక్టివ్స్ రోజు సమాజంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి, అప్డేటెడ్గా ఉండాలి, డైలీ పేపర్ చదవాలి. అప్డేటెడ్ ఓకే కానీ అది లాస్ట్ మంత్ పేపర్ కదా. తెలుసు, అప్పుడు మర్చిపోయాను, అందుకే ఇప్పుడు చదువుతున్నాను. క్లయింట్స్ ఎవరు రాలేదా ఇంకా? మనదేమన్నా హాస్పిటల్ అన్న క్యూ పట్టి నిలబడ్డానికి? మనకు వచ్చేది 6 నెలలకు ఒకడు. మర్చిపోయా, ఇందాక మన పక్కింటి ఆంటీ వచ్చింది. ఏంటంట? రాత్రి నుంచి దాని మొగుడు కనిపించట్లేదంట. ఆవిడికి చెప్పరా మనం క్రైమ్ డిటెక్టివ్స్ కాదు, లవ్ డిటెక్టివ్స్ అని. సర్లే, ఆవిడ ఒక మందేమో మనం అరగంటలో దాని మొగుడు ఎక్కడున్నా ఇంటికి వచ్చేస్తాడని చెప్పు. అరగంటలో ఎలా అన్నా? ఆ నైట్ నాతోనే తాగేసి టెర్రస్ మీద పడుకున్నాడు రా. అరగంటలో లేచి వెళ్ళిపోతాడు. ఆవిడ దగ్గరికి వెళ్ళి 100 రూపాయలు తీసుకో, వెళ్ళు. ఏంటి అలా చూస్తున్నారు? కన్ఫ్యూజ్ అయ్యారా? నేను లవ్ డిటెక్టివే, కాకపోతే అప్పుడప్పుడు ఇలా చిన్న చిన్న పనులు చేస్తుంటాను అనుకోండి, అది వేరే విషయం. అన్నట్టు మా కంపెనీ పేరు చెప్పలేదు కదా. మే కమ్ ఇన్ బ్రో? ఎస్, కమ్ ఇన్. చూడు బ్రో, స్ట్రైట్ గా పాయింట్కి వచ్చేస్తా. వచ్చే. నా గర్ల్ ఫ్రెండ్ మీద నాకెందుకు అనుమానంగా ఉంది. రోజు 10 గంటలకే పడుకుంటున్నా అంటుంది, కానీ లాస్ట్ సీన్ 2 o'clock ఉంటుంది. ఇలా ఒక్కసారి మాత్రమే జరిగిందా లేకపోతే రోజు జరుగుతుందా? రోజు. చూడు తమ్ముడు, లవ్లో అమ్మాయిలతో ప్రాబ్లం ఏంటంటే లేవా? ఓకే, అబద్ధాలు చెప్పరు కానీ సగమే నిజం చెప్తారు. పడుకున్నా అని చెప్పి ఫోన్ పక్కన పెట్టిందా, లేకపోతే వేరే వాళ్ళతో మాట్లాడుతుందా, లేకపోతే నీతో మాట్లాడడానికి ఇంట్రెస్ట్ లేదా? నిజం తెలియాలంటే డౌట్ తోటి కాదు, ప్యాటర్న్ తోటి ఆలోచించాలి. సరేనా? ఆ అమ్మాయి నువ్వు పెట్టే మెసేజ్లకి రిప్లై మాత్రం వేస్తుందా, లేకపోతే కాన్వర్జేషన్ బిల్డ్ చేయడానికి ఎఫర్ట్ పెడుతుందా? జస్ట్ రిప్లైస్ మాత్రం ఇస్తుంది బ్రో. క్వశ్చన్ నెంబర్ 2, నీతో మాట్లాడుతున్నప్పుడు నీతో మాత్రం మాట్లాడుతుందా, లేకపోతే ఇన్స్టాగ్రామ్ ఆర్ ఎన్ని సోషల్ మీడియా హ్యాండిల్లో రీల్స్ షేర్ చేయడం కానీ స్టోరీలు పెట్టడం కానీ ఇలాంటివి ఏమైనా చేస్తుందా? బ్రో, అన్నీ నువ్వు చెప్పినట్టే చేస్తుంది. క్వశ్చన్ నెంబర్ 3, రిలేషన్షిప్ స్టార్టింగ్లో లాంగ్ మెసేజ్లు, ఇప్పుడు సరే, నిద్ర వస్తుంది, పడుకుంటున్నా, ఇలా చేంజ్ అయిందా? బ్రో, అన్నీ నువ్వు చెప్పినట్టు చేస్తుంది బ్రో. క్వశ్చన్ నెంబర్ 4, నిద్ర వస్తుంది పడుకున్నా అని చెప్పే ముందు 4-5 మెసేజ్ల్లో స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయా? లేదు బ్రో. ఓకే, క్లోజ్ అప్. అయ్ బాబాయ్. ఓకే, ఆ అమ్మాయికి బ్రేకప్ చెప్పడానికి దగ్గరలో ఉంది, ఫిక్స్ అయిపో. అంటే అమ్మాయి వేరే రిలేషన్లో ఉందంటావా బ్రో? అది ఒక్క నిమిషం. చూడు తమ్ముడు, ఆ అమ్మాయి వేరే అబ్బాయితో రిలేషన్లో ఉందా లేదా అనేది ఇంపార్టెంట్ కాదు, ప్రయారిటీ మ్యాటర్స్. రాత్రి 10 దగ్గర నుంచి అర్ధరాత్రి 2 వరకు అంటే 4 గంటలు. ఆ 4 గంటల గ్యాప్లో నీ కనీసం ఒక్క మెసేజ్ కూడా రావట్లేదంటే ఆ అమ్మాయికి నిద్రతో ప్రాబ్లం కాదు, ఆ అమ్మాయి ప్రయారిటీ లిస్టుని ప్లేస్తో ప్రాబ్లం. సో హ్యాపీగా నేను అనుమానాలను పక్కనట్టేసి ఆ అమ్మాయికి బ్రేకప్ చెప్పేసి ఎంత తొందరగా అయితే అంత తొందరగా రిలేషన్ నుంచి బయటకు వచ్చేస్తే బతికిపోతావు. బయట కొలమని ఒకడు ఉంటాడు, ఆడికి ఫీజు కట్టేసి వెళ్ళు. తమ్ముడు, బ్రేకప్ ఫస్ట్ టైమా? అవును బ్రో. బాధగానే ఉంటుంది, బాధపడ్డం తర్వాతే బాగుపడడం మొదలవుతుంది. వెళ్ళు. వెళ్ళిపోయాడా? ఓకే.
ఇంతలా ఏం వెతుకుతున్నావు అన్నా? ఏహే, ఇది ఎతకడం కాదు. డిటెక్టివ్స్ ఎప్పుడు ఏదో ఒకటి అబ్జర్వ్ చేస్తున్నట్టు ఉండాలి. సరే అన్న. అవునరా కొలంబో, నువ్వు నా దగ్గర జాబ్లో ఎందుకు జాయిన్ అయ్యవరా? అంటే నేను చిన్నప్పటి నుంచి డిటెక్టివ్ సినిమాలో చూసి పెరిగానన్నా. నీ దగ్గర జాయిన్ అయితే వర్క్ నేర్చుకుని నేను డిటెక్టివ్ అవ్వచ్చని. ఇది అబద్ధం. ఇప్పుడు నిజం చెప్పు. అంటే అది నేను చెప్పనా? అమ్మాయి పేరు వర్ష, మణికొండలో ఉంటుంది. బీటెక్ 3rd ఇయర్ చదువుతుంది. ఇన్స్టాగ్రామ్లో పరిచయం, 3 నెలల నుంచి రిలేషన్లో ఉన్నారు. ప్రొఫైల్లో ఫోటో చూడటం తప్ప డైరెక్ట్గా ఎప్పుడు కలవలేదు. ఇన్స్టాగ్రామ్ ఐడి ట్రైనింగ్ వర్ష. అసలు అమ్మాయి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా లేడా, బాయ్ బెస్టీ ఉన్నాడా లేడా, ఇవన్నీ కనుక్కోవాలి. ఆమె కరెక్ట్? అన్నా అలా ఎలా అన్నా? ఆ అమ్మాయికి బాయ్ బెస్టీ కానీ లవర్ కానీ ఎవడు లేడు. ఆయన అమ్మాయికి సెట్ అవ్వదు, లైట్ తీసుకో. ఏ అన్నా? ఆ అమ్మాయి నువ్వు కలవలేవురా. ఏ అన్నా? ఆ అమ్మాయి నీకు సెట్ అవ్వదురా. అదే ఏ అన్నా? ఆ అకౌంట్ నాదే కాబట్టి. చూడు తమ్ముడు, ఇలాంటి అకౌంట్లు మన దగ్గర చాలా ఉన్నాయి. అబ్బాయిలందరికీ రిక్వెస్ట్లు పెట్టి అలా లవరు దింపితే వాళ్ళ డీటెయిల్స్ కొనుక్కోవడానికి మన దగ్గరికి వస్తారు కదా. ఇవన్నీ బిజినెస్ ట్రిక్స్, నేర్చుకో. సాయంత్రం గుర్తు చేయి, ఆ అకౌంట్ హ్యాండిల్స్ నీకే ఇస్తాను, నువ్వే చూసుకోవాలి. అన్న ఇది చాలా మోసం అన్నా. అన్నీ తెలిసి 1 ఇయర్ బాండ్ రాయించుకుంటావు అన్న నా చేత. నో మెన్షన్ తమ్ముడు. ఇందాక అంటే 100 రూపాయలు ఇచ్చింది కదా, ఆ 100 రూపాయలు టీ డబ్బులు కట్టొచ్చి వెళ్ళొస్తాను. సారీ అండి, రాంగ్ రూటు. రేపటి నుంచి ఇలా రాను, సారీ. పండి దిగు. ఇది నా ఫ్రెండ్ వైష్ణవి. ఓ హలో అండి, నైస్ మీటింగ్ యూ. మీ పేరు? చైతి. ఓకే. ఇంకెంతమంది అమ్మాయిలతో ఆడుకుంటావు? నేను క్రికెట్ తప్ప ఇంకేం గేమ్స్ ఆడనండి. నోరు ముయ్. తినెవరో గుర్తుపట్టలేదా? ఒకసారి మీరు మా ఆఫీస్కి వచ్చారు కదండి, గుర్తున్నారు? అదే దాని లైఫ్లో చేసిన పెద్ద మిస్టేక్. ఎందుకండి? ఒకసారి ఫ్లాష్ బ్యాక్ వేసుకో. రండి వెళ్ళిపోదాం. హలో అండి. యా హలో. నా పేరు వైష్ణవి. నేను ఒక అబ్బాయితో 1 ఇయర్ నుంచి రిలేషన్షిప్లో ఉన్నా. కానీ రీసెంట్గా వాడు నా కాల్స్ కట్ చేయడం, నా మీద సీరియస్ అయి అరవడం అలాంటిది చేస్తున్నాడు. వాడిప్పుడు వేరే అమ్మాయితో రిలేషన్షిప్లో ఉన్నాడా అని కనుక్కోవాలి. ఓ 2 రోజులు టైం ఇవ్వండి, కనిపెట్టేద్దాం. మీరు బయలుదేరచ్చు. ఏంట అబ్బాయి అంట, ఆయన ఫాలో అవ్వాలా? ఓ మీరేనా? బాగున్నారు. అదే 2 రోజుల్లో కనిపెడతా అని చెప్పేసి 2 రోజుల తర్వాత అడ్డమైనవని చెప్పి లాస్ట్కి వాడికి పిచ్చి అంటావా? దాని జీవితంలో నిప్పులు పోస్తావా? ఏమండి, బేసికల్ అమ్మాయిలు ఫాలో అయ్యి ఇన్వెస్టిగేషన్ చేసాం అనుకోండి, కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అదే అబ్బాయిలు ఫాలో అయితే ఏమవుతుందండి? సో తప్ప. అయితే నోటికొచ్చింది అవుతావా? రే తిడుతుంటే నాతో ఏంట్రా తింగర్ నా కొడుక. బాగుంది ఇటు. త్వరగా రావే, ఇక్కడే వెయిట్ చేస్తున్నా. ఏంటన్నా ఇక్కడికి తీసుకొచ్చావు? అక్కడ ఒక అమ్మాయిని చూసావా? మన క్లయింటా? కాదే. బాగుందా అమ్మాయి? బానే ఉంది. లైన్ వేసి. అన్నా రే, నువ్వు విన్నది కరెక్టే, చెప్పించి. అన్నా నువ్వు డిటెక్టివ్ పనులు చేయన్నా, ఇలా బ్రోకర్ పనులు కాదు. పని ఇచ్చిన మీద పంచులు ఎత్తే పళ్ళు రాలిపోతారా? వెళ్ళి చెప్పింది చెప్పు. నువ్వేం పని ఇవ్వలేదన్నా.
పప్పని చేసి పాలేరులా కట్టేసుకున్నాం. నా గొప్పల గురించి తర్వాత చెప్పచ్చులేరా, నువ్వు వెళ్ళి మ్యాటర్ చూడు. తప్పదా? తప్పదు, వెళ్ళు. జై బాలయ్య. లక్స్ పప్ప లంచ్కొస్తావా, లడ్డు కొరకొస్తావా? ఏంట్రా చూపు? అందమైన అమ్మాయిలు రోడ్డు మీద తిరగనవర్రా. అన్నా నోర్ముయ్ చెప్పరా, ఎంతమంది దిగారు మీ బ్యాచ్ హైదరాబాద్ లో? నేను నైట్ నైన్ తిట్టిన పేరేంటండి? ఏంటి? నువ్వు మాట్లాడవేంట్రా? ఆడదంటే అబలనుకున్నావురా? కాదురా, తబలా. తబలేనా? చిచ్చి తబలే. నేను నైట్ నైన్ తిట్టిన పేరేంటండి? హా? ఏంటి? అరే ఇంకొకసారి ఉన్న కనిపించావు అనుకో, ముక్కలు ముక్కలుగా ఎరగేస్తాను. మీరు ఇంకా పేరు చెప్పలేదు. ఎందుకు? నువ్వు వెళ్ళిపోరా. సారీ అండి, మీ విషయంలో నేను చాలా పెద్ద తప్పు చేశాను. ఆ తప్పు చేసినందుకు 2 నెలల నుంచి నేను ఫీల్ అవుతున్నాను. మీ ఆఫీస్కి వచ్చే 1 మంత్ అవుతుందండి. ఇది లాజిక్ బాగానే ఫాలో అవుతుంది. అదే 1 మంత్ నుంచి 2 మంత్స్ అది బాధపడతాను అనమాట. ఏ ఆన్సర్ అడిగించుకుంటావో తొందర పేరు చెప్పు. వరలక్ష్మి. ఆహా, వాట్సన్ వరలక్ష్మి, బాగుందండి పేరు. ఏంటే వీడితో మాట్లాడుతున్నావు? వాట్సన్ వరలక్ష్మి గారు ఎలా ఉన్నారు? వాట్సన్ ఏంటి? అంటే డిటెక్టివ్స్ పేర్లు అలానే ఉంటాయండి. పిచ్చి దబ్బిందా? నేను డిటెక్టివ్ ఏంటి? నిన్న మిమ్మల్ని మా గ్రూప్లో జాయిన్ చేసుకున్నాం కదా. అంటే మీలాంటి ధైర్యవంతులు మా గ్రూప్లో ఉంటే మాకు కూడా కొంచెం ధైర్యంగా ఉంటుంది, అందుకని. పిచ్చెక్కినట్టుంది, దా పోదాం. వాట్సన్ వెళ్ళిపోతుంది. ఏం చేస్తున్నావురా? అంటే డిటెక్టివ్స్ అంటే ఎలాగ నడాలేమో అని. ఎదవే కష్టాలు చేయకు, రెంట్ కట్టలేదు, ఇంటి ఓనర్ చూస్తాడేమో అని చెప్పి మెల్లగెళ్తున్నాను, అర్థమైందా? ఒరే రేపటిలోగా ఆ వాట్సన్ వరలక్ష్మి గురించి ఎవ్రీ డీటెయిల్ కావాలి నాకు. ఓకే మామూలుగా పద. అన్నా ఆ అమ్మాయి డీటెయిల్స్ కనుక్కున్నా అన్న. చెప్పేసేయ్. అమ్మాయి పేరు వరలక్ష్మి, నాన్న పేరు బాబురావు, అమ్మ పేరు లీలావతి, ఒక్కతే కూతురు. ఆ, అమ్మాయికి బాయ్ ఫ్రెండ్స్ లేరు, మేల్ బెస్టీస్ లేరు, ఆ. 3 మాత్రం వెంట పడుతున్నారు అన్నావు. బీటెక్ చదివింది, జాబ్ సెర్చింగ్ లో ఉంది. సూపర్ రా, అయితే నేను హ్యాపీగా ప్రొసీడ్ అయిపోవచ్చు. వాట్సన్ వరలక్ష్మి, మన లవ్ స్టోరీ స్టార్ట్ అయ్యా. వెళ్ళిపోయిందా? ఓయ్ హే వాట్సన్ వరలక్ష్మి, ఏంటి నీ గోలా? నేను చెప్పిన దాని గురించి ఏం ఆలోచించావు? ఏంటది? అదే డిటెక్టివ్ జాబ్ ఆఫర్ గురించి. ఎలాగో జాబ్ సర్చింగ్ అంట కదా, ఆ జాయిన్ ఏదేదో నా దగ్గర జాయిన్ అవ్వచ్చుగా. ₹1,00,00,000 ఇచ్చినా నీలా కొంపలు కూల్చే పని నేను అస్సలు చేయను. కొంపలు కూల్చే పనా? హలో మేడం, మేం చేసేది కూడా సమాజ్ సేవే అమ్మా. ఇక్కడ సేవ్ ఎక్కడుంది? సంపుకు తినడం తప్ప. నీకో విషయం చెప్పనా, ఈ మధ్య సోషల్ మీడియాలో కానీ న్యూస్ ఛానల్స్లో కానీ ఎన్ని చూడట్లేదు, ప్రియుడితో కలిసి మొగుడిని చంపిన భార్య అని. అందుకే మా మగాళ్ళని మర్డర్ అయిపోకుండా కాపాడుతున్నా. నువ్వు ఇలాగే నా వెంట పడ్డావు అనుకో, నువ్వు మర్డర్ అయిపోతావు, జాగ్రత్త. నువ్వు కోపంలో కూడా చాలా అందంగా ఉంటావు తెలుసా. నీకేమైనా అర్జెంట్ పని ఉందా ఇప్పుడు? లేదు, ఏ? అలా పంజగుట్టాలేసొద్దామా? వెళ్ళి బ్యాగ్ తీసుకొస్తాను. 2 రోజులు పడుద్ది, పర్లేదా? ఎందుకండి? అంటే 2 days మినిమం కదా పోలీస్ స్టేషన్లో ఈవ్ టీజింగ్ కేసు అంటే. అలా ఇచ్చిందా? నేను అర్జెంట్గా ఓ కేసు ఇన్వెస్టిగేషన్ చేయాలండి. తర్వాత చూద్దామండి, వెళ్ళొస్తాను. అయ్యో బాబోయ్, లవ్ చేద్దాం అనుకుంటే ఈవ్ టీజింగ్ అంటుందేంటి? ఒరే కొలంబో అన్నా రోజు రోజుకి ఆ వాట్సన్ వరలక్ష్మి తెగ నచ్చేస్తుందిరా.
నాకు కూడా అన్న. ఏంటి? నేను వైష్ణవి గురించి అంటున్నా అన్న. ఓ ఫ్రెండా? ఈ వాట్సాప్ కలిసింది 3 సార్లు అయినా మనసులో ప్రింట్ అయిపోయిందిరా. అర్జెంట్గా తన ఫోటో ప్రింట్ తీయించి 60-40 ఫ్రేమ్ కట్టించేసి మన ఆఫీసులో పెట్టేయాలరా. కరెక్ట్ అన్న. ఎక్కడెక్కరా? ఫోటో తీసుకొస్తా అన్న. ఓ ఓ పని చెయ్యి, మనకు తెలిసిన యాడ్ ఏజెన్సీ ఉంది, వాళ్ళకి నేను చెప్తాను. మెట్రోల దగ్గర పెద్ద పెద్ద హోర్డింగ్ల దగ్గర మా ఇద్దరు ఫోటోలు పెట్టేసి. సూపర్. చెప్పు తెగిపోద్ది ఏదవా. ఫోటో అడిగొస్తాడంట. వెళ్ళే. వాట్సాప్ వరలక్ష్మి. అన్నా ఏంట్రా? క్లయింట్స్ వచ్చారు. అదేంట్రా లాస్ట్లో ఎస్ యాడ్ చేసావు? మనకి ఎప్పుడో ఒకప్పుడు ఒకటే కదా వచ్చేది. నిజంగానే క్లయింట్స్ వచ్చారు చాలా మంది. సరే అయితే నువ్వు కొంచెం గ్యాప్ ఇచ్చి ఒక్కొక్కరిని పంపించు. చెప్పండి. హలో అండి. హలో. నేను స్పందన అనే ఒక అమ్మాయితో 6 yearsగా రిలేషన్షిప్లో ఉన్నా అండి. గుడ్. రీసెంట్గానే పెళ్లి ఫిక్స్ అయిందండి. వెరీ గుడ్. కానీ నాకు ఆ పెళ్లి ఇష్టం లేదండి. యా ఎందుకలా? 2 monthsగా కావ్య అనే అమ్మాయితో రిలేషన్లో ఉన్నా అండి. ఓకే, ఇప్పుడు అమ్మాయిని ఒప్పించి ఈ అమ్మాయిని సైడ్ చేయాలి అంతే కదా? కాదండి, నేను ఇద్దరిని పెళ్లి చేసుకుంటాను. భగవంతుడా. సింపుల్ భయ్యా, బయట కొలమ్మడు ఒకడు ఉంటాడు, ఆడి దగ్గరికి వెళ్తే వెనకడోరు చూపిస్తాడు, వెనక్కి తిరగకుండా వెళ్ళిపో. నెక్స్ట్. చెప్పండి. నాకు రీసెంట్ గానే మ్యారేజ్ ఫిక్స్ అయిందండి. ఓ, సూపర్. నేను నా బాయ్ బెస్టీ కలిసి ప్రీ వెడ్డింగ్ షూట్ లో పెళ్లి కొడుకుని చంపేద్దాం అనుకుంటున్నామండి. ఏమైనా ఐడియా ఇస్తారా? సింపుల్. లొకేషన్ పెట్టండి, అక్కడ నేను వచ్చేస్తాను. అక్కడికి వచ్చిన తర్వాత నన్ను కూడా సంపారు తప్పండి. ఎలా? నెక్స్ట్. నమస్కారం అండి. చెప్పండి. నేను మా లవర్ కలిసి ఆ. మా లవర్స్ని చంపేద్దాం అనుకున్నానండి. అర్థం కాలేదు. అంటే ఇప్పుడు నాకు ఒక లవర్ ఉందండి, ఉంటది కదా. అలాగే ఆ లవర్కి ఒక లవర్ ఉన్నాడండి. ఉంటాడు కదా. మేమిద్దరం కలిసి వాళ్ళిద్దరిని చంపేయాలండి. ఏదైనా సలహా ఉంటే ఇవ్వచ్చు కదండి. కొలంబో, రే కొలంబో. సారం జాగ్రత్త తీసుకెళ్ళి బయట దింపేసి వచ్చాయమ్మా. ఏ బాబు వెళ్ళండి సార్. రామా. వెళ్ళండి. మీరు చెప్పబోతే ఇంకొకరి దగ్గరికి వెళ్తాం. బాబోయ్. ఒరే కొలంబో, వీళ్ళ బాధనే పడలేకపోతున్నాను రా. సమాజం ఏంటి ఇలా తయారైంది? అన్నా ఇంకొకడు ఉన్నాడన్నా. నా వల్ల కాదురా. అన్నా ఈడు మనకు పనికొచ్చి కూడా అయ్యుండొచ్చు కదా. లాస్ట్ ఒకడు. సరే తగలెట్టు. హాయ్ సార్. ఎవరిని చంపాలి? చంపడం ఏంటి సార్? సారీ, పొద్దునుంచి కొంచెం కేసుల టెన్షన్ ఎక్కువైపోయింది. మ్యాటర్ చెప్పండి. 6 months నుంచి నేను ఒక అమ్మాయి రిలేషన్షిప్లో ఉన్నాం. ఆ అమ్మాయిని చంపేలా? పెద్దలు కుదిర్చిన పెళ్ళే సార్. వాళ్ళని చంపేలా? చంపడం కాదు సార్, కొంచెం నేను చెప్పేది వినండి. సరే చెప్పండి. 6 months ముందే నాకు ఆ అమ్మాయితో ఎంగేజ్మెంట్ అయ్యింది. మంచిది. ఆ అమ్మాయి వేరే ఎవరితోనైనా రిలేషన్షిప్లో ఉందేమోని చిన్న డౌటు. అది మీరు కనుక్కొని చెప్పాలి. అమ్మయ్యా, 6 బీర్లు తాగినా కూడా ఇంత ఆనందం ఎప్పుడు కలగలేదండి. ఏది డీటెయిల్స్ చూపించండి. ఇది ఆ అమ్మాయి ఫోటో సార్, డీటెయిల్స్ లోపల ఉన్నాయి. చిటికలో పట్టేస్తా. వరలక్ష్మి. అన్నా ఏయ్ ఆఖరికి ఫోటో సంపాదించావు. ఇలా ఈ ఫ్రేమ్ కట్టించుకొచ్చేస్తాను. ఎంతసేపు నీ గోల్తా పక్కోడి ఫీలింగ్స్ గురించి పట్టించుకోవేంట్రా? నేనేమన్నా అన్నా, నువ్వే కదా ఫోటో వస్తే ఫ్రేమ్ ఏం చేద్దాం అన్నావు. ఏంటేంచేది? ఈ అమ్మాయికి ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిపోయిందంట. అది తెలియక నేనే పిచ్చోడ్లా
మరి ఈ ఫోటో ఎలా వచ్చింది? ఇందాక వచ్చిన క్లయింటే వరలక్ష్మి వుడ్ బి అంట. ఆడికి తన మీద డౌట్ అంట. ఇన్వెస్టిగేషన్ చేయమని ఈ ఫోటో ఇచ్చాడు. ఫోన్లే అన్న, బాధపడకు. ఫోటో ఈ ఫ్రేమ్ ఎంచుకొచ్చేస్తాను. ఏ చెప్పుతో కొట్టాలరా నిన్ను? అని నేను బాధపడిపోతాను, నీకెవడు చెప్పాడు? మేమన్నా 3-4 ఏళ్ళ నుంచి రిలేషన్లో ఉన్నావా తెగ ఫీల్ అయిపోవడానికి? అది బాధపడితే బ్రతుకు తీరు ఉండదన్నా. మరి నువ్వు మాట్లాడకపోయినా పర్లేదురా, కానీ ఎలాంటి మాటలు మాత్రం మాట్లాడకరా. సరే అన్నా. మిస్టర్ కొలంబో, చెప్పండి మిస్టర్ షెర్లాక్. రేపటి నుంచి మన ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయాలి. బీ ప్రిపేర్డ్, బీ కాషియస్. చెప్పరా కొలంబో. అన్న త్వరగా రా అన్నా. ఏ ఎందుకు? మరి అదే మరి ఇన్వెస్టిగేషన్ అన్నావు, ఇక్కడ వాట్సాప్ ఎవరికోరెక్కి వెళ్ళిపోయింది. ఎక్కడా? లొకేషన్ పెడుతున్నాను, ఫాస్ట్గా వచ్చి. పెట్టు పెట్టు. కోటు. అది. లెట్స్ గో. ఎటు వెళ్ళిందిరా? ఇటు. మన అయిపోతుంది. అయిపోయిందండి. ఏంటన్నా బండి ఆపేహో? నేను ఆపలేదా, అదే అయిపోయింది. 50 రూపాయలు పెట్రోల్ కొట్టించాను నిన్న, అయినా అయిపోయింది. పెట్రోల్ కూడా కల్తీ చేస్తున్నారు ఈ మధ్య. 50 మరి ఎక్కువైపోద్దేమో, 30 కొట్టించాల్సింది కదా. ఏంట్రా ఎటకారమా? ఎవరిది ఎటకారం? ఎవరిది ఎటకారం? 100 రూపాయలు పెట్రోల్ కొట్టించి దిక్కులేదు కానీ ఇడో పెద్ద డిటెక్టివ్ అంట. కొలంబో ఏంటి కొలంబో? ఎంతకడగా ఫాలో అయితే దొరికేద్దు. సి మిస్టర్ కొలంబో, ఈ సిచ్యువేషన్ కన్ఫ్యూజన్తో కాదు, ప్యాటర్న్ తోటి ఆలోచించాలి. ఇంటర్వ్యూకి వెళ్తుందా? ఈరోజు సండే, పెద్దగా ఇంటర్వ్యూస్ కూడా ఉండవు. మూవీకి వెళ్తుందా? టైం 9 అయింది, ఈరోజు పెద్ద పెద్ద రిలీజ్లు కూడా ఏమీ లేవు, సో షోస్ కూడా ఉండవు. టెంపుల్కి వెళ్ళిందా? ఈ రూట్లో టెంపుల్స్ కూడా ఏమీ లేవు. ఎస్, ఐ గాట్ ఇట్. వెళ్దాం పద. రే, కింద కార్ నెంబర్ నోట్ చేసుకున్నావా? చేసుకున్నాను. ఇక్కడ ఉన్న భోజనాలు పెడతానంటరా, లిగే. రే, స్పోర్ట్స్ షూ నోట్ చేసుకో. సరిగ్గా కనిపించలేదు కానీ బ్లాక్ జీన్స్, వైట్ షర్టు నోట్ చేసుకో. ఇవన్నీ ఎందుకన్నా? యహ, సినిమాలో చూడలేదేంటి? ఇన్వెస్టిగేషన్ అంటే ఎవ్రీ మినిట్ ఇట్లా అవసరం ఉన్నా లేకపోయినా రాసుకొని నోటీస్ బోర్డు మీద అంటించేసి ఫుల్గా 24 అవర్స్ కన్ఫ్యూజ్ అయిపోయి స్ట్రెస్ అయిపోయి అప్పుడు ఆలోచించాలి. ఒరే, వాట్స్ అండ్ బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే ఖచ్చితంగా ఇడే బ్లాక్ షిప్ రా. నేను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటాను, నువ్వు వెనకాల వచ్చాయి. ఎక్స్క్యూజ్ మీ. రేయ్, పైకి లేరా. రేయ్, నువ్వు చేసేది విక్రమ్, నువ్వేంటి ఇక్కడ? మీరేంటి ఇక్కడ? యాక్చువల్లీ విక్రమ్, దిస్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఒక్క నిమిషం చిన్న కాల్ ఒకటి చేసుకోవాలి. ఈడున్నాడేంటి ఇక్కడ? యువర్ అండర్ అరెస్ట్. సింహాన్ని ఫోటోలో చూసుంటావు, టీవీలో చూసుంటావు, బోన్లో చూసుంటావు. ఒంటరిగా అడవులో నడుస్తూ గర్జించడం చూసావా? దెబ్బ కొడితే 1.5 టన్ వెయిట్ రా. చూస్తావా? 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 ఆడేరా మన క్లయింట్. సారీ. ఏంటి సార్ ఇదంతా? చెప్పాను కదా విక్రమ్, దిస్ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఇదంతా ఒక ట్రైల్ అనమాట. నువ్వు సాయంత్రం ఆఫీస్కి వచ్చి కనపడు, మిగతా డీటెయిల్స్ అప్పుడు చెప్తాను. ఓకే సార్. నువ్వు వదరా. ఎందుకే అలా ఉన్నావు? అస్తమానం కాల్ చేసి
కలుద్దామంటున్నాడే, నేను నటించలేకపోతున్నా. అంత ఇబ్బంది పడే బదులు ఇంట్లో చెప్పేయొచ్చుగా. చెప్పలేనే. నేను చేసిన పనికి హైదరాబాద్ పంపించి ఒంటరిగా ఉండనివ్వడమే ఎక్కువ. పోనీ విక్రమ్కైనా చెప్పొచ్చుగా. తనకి చెప్పినా ఇంట్లో చెప్పినా ఒకటేనే. మరెలా తప్పించుకుంటావు నీ పెళ్లి నుండి? ఏమోనే. ఏమో ఏంటి, ఏం చేసినా ఇప్పుడే చెయ్యాలి. తర్వాత నీ వెనక్కి పుష్ చేస్తే నీ వెనక సపోర్ట్ చేయడానికి ఎవరు ఉండరు. ఎవరు ఉండనక్కర్లేదే, నాకు సిద్ధు ఉంటే చాలు. ఏం మాట్లాడుతున్నావే? నీకున్న కాంప్లికేషన్స్ చాలవా? ఎందుకు ఇంకా కాంప్లికేట్ చేస్తున్నావు? నాకు సిద్ధు అంటే ఇష్టమే. ఈ ఇష్టం ఇప్పటిది కాదు, అది నీకు చెప్పినా అర్థం కాదు. తన ప్రపోజల్ కోసమే వెయిట్ చేస్తున్నా. చేశాక నా సిచ్యువేషన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఖచ్చితంగా నన్ను అర్థం చేసుకుంటాడనే నమ్మకం నాకుందే. పిచ్చి పట్టిందా? తను నీకు ప్రపోజ్ చేయడం ఏంటి? కలిసిన 3 డేస్లోనే లవ్ ఏంటి? 3 డేసా? నాకు 1 ఇయర్ బ్యాక్ నుంచి తెలిసే. 1 ఇయర్ బ్యాకా? నాకెప్పుడు చెప్పలేదు. నీకే కాదు, ఎవ్వరికీ చెప్పలేదు. తను నాకు ఎలా తెలుసు అనేది తనకి నీకు ఒకేసారి చెప్తా. అంటే నువ్వు నన్ను కావాలనే సిద్ధు ఆఫీస్కి పంపించావా? సార్ కలవాలి అన్నారు, చెప్పండి. సి మిస్టర్ విక్రమ్, స్ట్రైట్గా పాయింట్కి వచ్చేస్తున్నాను. ఇది లవ్ మ్యారేజా, అరేంజ్డ్ మ్యారేజా? పెద్దలు కుదిర్చిన సంబంధం అని మొన్నే చెప్పాను కదా సార్. గుర్తుంది, కావాలని మళ్ళీ అడిగాను. విక్రమ్, నాకు డౌటు. అడగండి సార్. ఇప్పుడు మీకొచ్చిన డౌటే నిజం అనుకుందాం. వరలక్ష్మి వేరే అబ్బాయితో రిలేషన్లో ఉందని ప్రూఫ్ దొరికితే అప్పుడు ఏం చేస్తారు? ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకుంటాను సార్. ఫోర్స్ చేసి పెళ్లి చేసుకుని ఇద్దరు లైఫ్ స్పాయిల్ చేయలేను కదా సార్. సరే, తను ఏ రిలేషన్లో లేదు, ఈ పెళ్ళి మాత్రం ఇష్టం లేదంటే అప్పుడేం చేస్తారు? నాకు కూడా ఇష్టం ఉండదు సార్. రిలేషన్ అంటే ఇద్దరికి ఇష్టం ఉండాలి కదా సార్. మరి అలాంటప్పుడు ఈ పెళ్ళి ఇష్టం ఉందా లేదా అని డైరెక్ట్ కనుక్కోలేదా? అలా అడుగుదామని చాలాసార్లు ప్రయత్నం చేశాను సార్, బట్ నాకు ధైర్యం సరిపోలేదు. ఈ విషయం కనుక్కోవడానికి భయం ఎందుకు బ్రదర్? నా భయం క్వశ్చన్ వేయడానికి కాదు సార్, అడిగిన తర్వాత అక్కడి నుంచి ఆన్సర్ ఏం వస్తుందని భయం. విక్రమ్, మీరు వరలక్ష్మిని లవ్ చేస్తున్నారా లేకపోతే ఈ ఎంగేజ్మెంట్ అయిందని చెప్పి రెస్పాన్సిబిలిటీ అనుకుంటున్నారా? రెండింటికి తేడా ఏముంటుంది సార్? మనం ప్రేమించిన వాళ్ళనే కదా మన రెస్పాన్సిబిలిటీ అనుకుంటాం. నిజం చెప్పాలంటే నేను మా పేరెంట్స్ కోసమే పెళ్ళి ఒప్పుకున్నాను సార్. కానీ ఎంగేజ్మెంట్ అయిపోయాక తన నా ఫ్యామిలీ అయిపోయినట్టే కదా సార్. ఇప్పుడు కూడా నేను మీ దగ్గర రావడానికి రీజన్ తన గురించి నిజం తెలుసుకుని ఏదో చేసేద్దామని కాదు. తను ఏదైనా చెప్పడానికి ఇబ్బంది పడితే నేనే ఏదో ఒక రీజన్ చెప్పి తప్పు నా మీద వేసుకుని ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకుందామని. సరే విక్రమ్, మీరు వెళ్ళొచ్చు. ఏమైందన్నా, ఏం ఆలోచిస్తున్నావు? ఆ వరలక్ష్మికే సంబంధించిన క్లయింట్ ఉన్నాడు కదా, విక్రమ్. ఆడు విక్రమ్ కాదురా, వజ్రం. ఆడు అనుమానంతో నా దగ్గరికి వచ్చాడు అనుకున్నాను రా. కాదే, వరలక్ష్మి మీద ప్రేమతో వచ్చాడు. ఊరుకొన్నా నువ్వు మరీను. ఎవడైనా అనుమానం ఉంటేనే కదా మన దగ్గరికి వచ్చేది. కాదురా, ప్రాబ్లం విక్రమ్లో లేదు, ఇంకేదో ఉంది. అదేంటో మనం కనుక్కోవాలి. ఒరే కొలంబో, కనిపించకుండా దాక్కోరా. ఓకే, తప్పుకో. ఎటు వెళ్తాడు?
ఊరిని ఈ అబ్బా దాక్కోమంటే వరలక్ష్మి కనిపించకుండా దాక్కోమని, నాకు కనిపించకుండా కాదు. మాటలు తిన్నాగా అని ఏంట్రా తినగా వచ్చేది? నీలాంటి మేధావిని వేసుకుని ఇన్వెస్టిగేషన్ వచ్చాను చూడు, నా చెప్పెట్టుకుని 2 సార్లు కొట్టుకోవాలి. నేను నీ దగ్గర జాయిన్ అయిన చూడు, నీ చెప్పేట్టు నేను 3 సార్లు కొట్టుకోవాలరా. ఏంట్రా కొట్టేది? ఏంట్రా, ఏం చేస్తావ్? ఏం చేయమంటావ్? ఏం చేస్తావ్ ఏం చెప్పనా? చేయమంటావ్? నీ అబ్బా తాకుంది, తా. నీలాంటావు నేసుకొచ్చాను చూడు, కర్మ కర్మ కర్మ. నీ వెనకాల వచ్చాను చూడు, నా కర్మ కర్మ. నీ సంగతి తర్వాత చెప్తాను. నీ సంగతి కూడా తర్వాత చెప్తా. పనికి మాలేదమంతా. ఆగండి. నీ అబ్బా నీ వల్లే దొరికిపోయాం. నేను ఒక్కనే కేకలేసాను మరి. మూసుకో, తిరుగు. ఎందుకు దాక్కుంటున్నారు? ఏ వాట్సన్ వరలక్ష్మి, నువ్వేంటి ఇక్కడ? ఎందుకు ఫాలో అవుతున్నావు? ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, మేము చాలా డేంజరస్ మిషన్లో ఉన్నాం. ఓవర్ యాక్షన్ చేయకు. చెప్, ఎందుకు ఫాలో అవుతున్నావు? మేము నిజంగానే పనిలో ఉన్నామండి. నేను నమ్మను. చెప్పు, ఎందుకు ఫాలో అవుతున్నావు? ఏం చెప్పాలనుకుంటున్నావు? ఏం నీ గోలా? ఫాలో అవుతున్నావు దొబ్బుతున్నావు. మాకేం పర్లేదనుకుంటున్నావా? ఎలా అదేంటన్నా అలర్జీహో? నీ అబ్బా మొత్తం నీ వల్లి వచ్చింది. వెళ్దాం పద. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్, హలో సార్, నా పేరు శేఖర్. చెప్పండి. నేను భవాని అనే అమ్మాయి లవ్ చేసుకున్నాం. నాకు అప్పులున్నాయి, ఆ అమ్మాయి కూడా అప్పులున్నాయి. ఇప్పుడు ఏంటి, ఆ అప్పులు నేను కట్టాలా? నేను చెప్పేది పూర్తిగా వినండి బ్రో. చెప్పండి. 1 మంత్ బ్యాక్ ఇద్దరికి బ్రేకప్ అయింది. ఇప్పుడు నాకు కాల్ చేసి నా అప్పులన్నీ తీరుస్తా అన్నావు కదా, ఎప్పుడు తీరుస్తావు? హ్యాండ్ ఇస్తే మీ ఇంటి ముందుకు వచ్చి రచ్చ చేస్తానంటుంది బ్రో. అసలు మీ ఇద్దరికి బ్రేకప్ ఎందుకైంది? అతిగా ప్రేమించాను సార్, అదే నేను చేసిన పొరపాటు. ఎదవే కష్టాలు చేయకు, అడిగని చెప్పు. కొన్ని కండిషన్స్ పెట్టాను సార్. ఏంటవి? మేల్ ఫ్రెండ్స్తో మాట్లాడకూడదు, లేట్ నైట్స్ బయటికి వెళ్ళకూడదు, స్లీవ్లెస్లు టాప్లు జీన్స్లు వేసుకోకూడదు, నాకు చెప్పకుండా బయటికి ఎక్కడికి వెళ్ళకూడదు. ఆ 2 చెప్పాను బ్రో. ఒరే, నువ్వు లవ్ చేసావా లేకపోతే ఆర్మీ క్యాంప్ నడిపావా? వీటిని కండిషన్స్ అనరు, రిస్ట్రిక్షన్స్ అంటారు. ఇలా చేస్తే ఏ అమ్మాయి ఉండదు నీతో. అదేంటి సార్ అలా అంటున్నారు? చూస్తున్నాం కదా సొసైటీలో ఎలా ఉందో, అందుకే అలా చెప్పాను. భయపడ్డంలో తప్పులేదు తమ్ముడు. లవ్ చేసే కాబట్టి అమ్మాయిని ప్రొటెక్ట్ చేసుకోవాలి, రిస్ట్రిక్ట్ చేయకూడదు. ఏ అమ్మాయిని నచ్చినోడి దగ్గర నచ్చినట్టు ఉండాలనుకుంటుందిగా. సార్, నేను మీ దగ్గరికి సొల్యూషన్ కోసం వచ్చాను సార్, మీ క్లాస్ వినడానికి రాలేదు సార్. వీళ్ళు మారరు. ఒకటే సొల్యూషన్ తమ్ముడు, బయట కొలమ్మని ఒకడు ఉంటాడు, ఆడి దగ్గరికి వెళ్ళి ఫీజు కట్టేసి లైన్ చేయి. ఆ? అయ్యి బాబోయ్, హైదరాబాద్లో ఎంతమంది ఉన్నారో ఎదవలో. ఒరే కొలంబో, ఆ వాట్సన్ వరలక్ష్మి విషయంలో ఏదో కన్ఫ్యూజన్గా ఉందిరా. ఏ అన్నా? ఆ అమ్మాయిని ఫాలో అవుతున్నాం కదా, ఆ అమ్మాయి ఏ రిలేషన్లో ఉన్నట్టు అనిపించట్లేదు. ఆ విక్రమ్ గారు చూస్తే మంచోళ్ళనే కనిపిస్తున్నాడు. ఇంకా ఏదో ఉందిరా. ఇద్దరూ కరెక్టే అంటే సిచ్యువేషన్దే తప్పు అయి ఉంటుంది అన్న. తప్పుడు సిచ్యువేషన్స్ ఉంటాయి కానీ తప్పుడు మనిషి ఉండడు అన్న. సారీరా. ఏ అన్నా? నువ్వు ఎదవని తెలుసుకోవడం నేను అడిగాను చూడు, నా చెప్పెట్టు నేను కొట్టుకోవాలి. ఒరే, అసలు నువ్వు ఏం మాట్లాడు నీకన్నా అర్థమైందేంట్రా? న్యూస్ పేపర్లు చదవడం కాదన్నా, జీవితాన్ని చదవాలి. అక్షరాలు కాదు, మనుషుల్ని చదవడం నేర్చుకోవాలి. ఒరే, నువ్వు మాట్లాడుతుంటే చచ్చిపోవాలనిపిస్తుందిరా. ఎక్కడా ప్రశాంతత లేదు, ఎదవకోల. ఇటు తప్పులు ఉన్నాయి. ఏంట ఈయనకి ఇంకా గొప్ప మాటలు అర్థం చేసుకుని మెచ్యూరిటీ ఇంకా రాలేదు. నేనే మార్చాలి. ఈరోజు ఎలా అయినా పట్టేస్తా. ఈ టైంలో ఫోన్ అంటే ఒరే, నేను ఒక ఇంపార్టెంట్ మిషన్లో ఉన్నాను, మళ్ళీ చెయ్యి. ఎతవా ఎక్కడికి వెళ్ళిపోయింది? ఇక్కడేం చేస్తున్నావు సిద్ధు? ఏం లేదు. మరేం లేకపోతే నన్నెందుకు ఫాలో అవుతున్నావు? ఏదో నా డైరెక్ట్గా మాట్లాడతావుకా, మరి నన్ను చూడగానే ఎందుకు పారిపోతున్నావు?
ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? ఆ? లేదు. పోనీ ఏమైనా అడగాలనుకుంటున్నావా? లేదు. సిద్ధు, నా గురించి నీకేం తెలిసిందో నాకు తెలీదు. నువ్వు అడగలేదు. నా మనసులో ఏముందో నేను చెప్పలేదు. ఏ పుస్తకమైనా ఫస్ట్ పేజ్ చదివి లాస్ట్ పేజ్ జడ్జ్ చేయలేం సిద్ధు. కానీ నువ్వు పుస్తకం ఓపెన్ చేయకుండానే నన్ను జడ్జ్ చేసావని నా ఫీలింగ్. నువ్వు డిటెక్టివ్ కదా, అన్నీ కరెక్ట్గానే గెస్ చేస్తావుగా. నేనేంటో నా మనసులో ఏముందో చెప్పు. ఎప్పుడైనా రైల్వే స్టేషన్కి వెళ్ళావా? హా. ప్లాట్ఫామ్ మీద ట్రైన్ కోసం వెయిట్ చేసే వాళ్ళకి ఒకటే టెన్షన్, ట్రైన్ ఎప్పుడు వస్తుందా అని. కానీ ట్రైన్ వచ్చాక కొంతమంది ఎక్కేస్తారు, ఇంకొంతమంది డోర్ దగ్గర నిల్చొని ఆలోచిస్తారు, ఇంకొంతమంది ఈ ట్రైన్ కాదులే అని వదిలేస్తారు. లైఫ్లో కూడా అలానే సిద్ధు. కొంతమంది మన లైఫ్లోకి ట్రైన్ లాగా వస్తారు. ఎక్కాలని మనసు కనిపించిన భయంతో ప్లాట్ఫామ్ మీదనే ఆగిపోతాం. లైఫ్లో కూడా అలానే సిద్ధు. అలా ఆగిపోతే ట్రైన్ వెళ్ళిపోయాక పరిగెత్తిన ప్రయోజనం ఉండదు. నేను నా ట్రైన్ని మిస్ చేసుకోవాలనుకోవట్లేదు సిద్ధు. ఐ లవ్ యూ సిద్ధు. ఎప్పుడైనా రైల్వే స్టేషన్కి వెళ్ళావా? ఎప్పుడైనా రైల్వే స్టేషన్కి వెళ్ళావా? అయ్యి బాబోయ్, అయ్యి బాబోయ్, ఇది కళ్ళలో కూడా వచ్చేస్తుంది. సిద్ధు, ఏం కాదు పడుకోవాలి. జై ఆంజనేయ. అష్. ఎప్పుడైనా రైల్వే స్టేషన్కి వెళ్ళావా? నేను నిద్రపోనివ్వట్లేదు ఇది. పడుకోవాలి. శాలరీ ఇవ్వడు కానీ కాస్ట్లీ ఫుడ్ మళ్ళీ వీడికి. వినపడింది. ఒరే కొలంబో అన్నా, నైట్ పీడకలు వచ్చిందిరా. ఏంటన్నా? అదా, నీకు అసలు విషయం చెప్పలేదు కదా. నేను నా ట్రైన్ని మిస్ చేసుకోవాలనుకోవట్లేదు సిద్ధు. ఐ లవ్ యూ సిద్ధు. కంగ్రాట్స్ అన్న, ఆఖరికో ఇంటోడు అయిపోయావు. కొలంబో, ఎప్పుడు సింక్ లేకుండా ఎలా మాట్లాడతావురా? ఇంత పెద్ద మ్యాటర్ జరుగుతుంది. ఓ పక్క వరలక్ష్మి విక్రమ్ గారితో పెళ్లి ఫిక్స్ అయింది. ఇవేం ఆలోచించవేంట్రా? ఎప్పుడు ఆలోచిస్తూ కూర్చుంటే ఆచరించేది ఎప్పుడన్నా? నీ కాళ్ళు పట్టుకోమంటే పట్టుకుంటానురా, ఇలా టార్చర్ మాత్రం పెట్టకరా. సారీ అన్న, ఎందుకే కళ గురించి చెప్పలేదు. అదే ఆ వరలక్ష్మి ట్రైన్ వెళ్ళగా తగ్గొచ్చేస్తుంది. భయం వేసేస్తుందిరా, నిద్ర కూడా పట్టట్లేదు. భయపడుతూ ఉంటే నేను ఈడ కూడా నీ ముందుకు రాదన్నా. అదే ధైర్యంగా అడిగేసి చూడు, ప్రపంచమే నీ వెనకొస్తుంది. నాకు ఈ శాస్తి జరగాల్సిందేరా. ఏంటి అలా చూస్తున్నాడు? ఏంటిడు కొంప తీసి చచ్చిపోయాడా? ఓ, బతిగా ఉన్నాడు. మోగోడా? ప్రవీణ్. హాయ్ ప్రవీణ్. ఎస్. ఓ, మాట్లాడుచుడికి. నాకు రీసెంట్గానే మ్యారేజ్ అయ్యింది. ఓ, కంగ్రాట్స్ మిస్టర్ ప్రవీణ్. ఎస్. ఇంతకీ నా దగ్గరికి ఎందుకు వచ్చావు? ఎస్. ఓరు నీ అబ్బాయి ఎస్తా పెంగే మాట్లాడమేంట్రా? మళ్ళీ ఇంకోటి తీస్తున్నాడు.
నేను నా వైఫ్ హ్యాపీగానే ఉన్నాం, ఓకే. కానీ నా లవర్ హ్యాపీగా లేదు, ఎందుకు? హైదరాబాద్లో ఉన్న చెత్తంతా నా దగ్గరికి వస్తున్నారు, ఇలా తగులుకున్నారేంట్రా? ఎస్. ఒరే, అది తప్ప ఇంకేమన్నా మాట్లాడరా? నో. బాబోయ్, వీడికంటే మన కొలమ్మ కూడా చాలా బెటర్ అనిపిస్తుంది. ఎస్. నీ అంకమ్మ సంపేతని చెప్తున్నా, మాట్లాడకపోతే మాట్లాడు. అన్నా అన్నా ఆ, ఏంటన్నా అలా బిగిసిపోయావు? అంత పెద్ద ప్రాబ్లమా? ఒకసారి నువ్వు కూడా విను. అచ్చి బాబోయ్, అలా ఎలా తట్టుకున్నావు అన్న బాబు అన్ని బూతులు. అందుకే 500 ఇచ్చేసి పంపించేశాను. ఇంటి గోడ కూలిపోతుంటే పక్కింటి గోడకు సున్న వేసినట్టు నాకు శాలరీ ఇచ్చి దిక్కులేదు కానీ ఆడికి మాత్రం 500 ఇస్తావా? సారీ రా, మర్చిపోయాను. ఒకసారి ఫోన్పే నెంబర్ చెప్పు. 9951 షిట్, ఫెయిల్ అయిందిరా. ఒకసారి ఎలా ఇవ్వన్నా? నువ్వు తీసుకుంటే పాస్ అవుతుందేంట్రా? ఇవ్వన్నా. బోడి 120 రూపాయలు బ్యాలెన్స్ వేసుకుని నాకు జీతం కొట్టేస్తావా? సి మిస్టర్ కొలంబో, ప్రతిదీ డబ్బులతో కొలవలేం, ఓకే? బండిలో పెట్రోల్ కొట్టించావన్నా? మన దగ్గర డబ్బులు లేవు కదరా. మరి అవసరం మనకి ఇవన్నీ? కర్మ కర్మ, ఏంటో నా కర్మ. వచ్చాడేంటి? ఎస్. వీడికంటే అదే బెటరు. దేవుడు నా మీద పగబట్టేశాడు. ఎస్. వద్దు. ఏమని సిద్ధు? ఏం లేదు. నువ్వు కూడా నా నోటి నుండి ఇదే వినాలనుకున్నావు కదా, మరి చెప్పగానే ఎందుకు పారిపోతున్నావు? కాదు. అడగకుండా చెప్పానని లోకువా? అవును. సిద్ధు, నిన్నొకటి అడగనా? నువ్వు ఎప్పుడైనా బస్ స్టాప్కి వెళ్ళావా? వరలక్ష్మి, నన్ను చంపేయాలంటే చంపే, అంతేగాని ఆ బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ డైలాగులు మాత్రం చెప్పకు. నేను పోతా. ఈడేంటే మాటి మాటికి నా దగ్గరికి వచ్చేస్తున్నాడు. నువ్వెందుకు పరిగెడుతున్నావురా? రెంట్ కట్టలేదు కదా, ఓనర్ గిని వచ్చాడేమో అని. అప్ప, అది కదే, ఆ విక్రమ్ కూడా వచ్చాడు. అడిగితే లేనని చెప్పు. నువ్వు లేవని చెప్పాలా, నేను లేనని చెప్పాలా? ఒరే కొలంబో అన్నా, ఐదరు నేను చంపి, లేకపోతే నువ్వు చచ్చిపో. అన్నా, చావు అనేది అన్న పెడతాను రా, అవి మాత్రం చెప్పకు. ఆడు అడిగితే నేను లేనని చెప్పు. నువ్వు ఇక్కడే ఉండు. ఏం చూపించాడో పాపం, ఇలా జంకిపోతున్నాడు. సిద్ధు సార్ లేరా? చిన్న పని మీద బయటికి వెళ్ళారు సార్. అదే వరలక్ష్మి గురించి ఏమైనా తెలిసిందేమో అని. ఇంకా తెలియలేదు సార్. సరే, సిద్ధు సార్ వచ్చాక విక్రమ్ వచ్చేలాడని చెప్పండి. ఎందుకు సార్ మీకు ఈ కర్మ? ఆ అమ్మాయిని వదిలేసి ఇంకో అమ్మాయిని చూసుకోవచ్చు కదా. వాళ్ళకి మాత్రం లవ్ స్టోరీ ఉండదని గ్యారంటీ ఏంటి సార్? సూపర్ సార్, ఎలా అయితే మీకు పెళ్ళైనట్టే. ఆయన ఇంత అనుమానం ఏంటంటే బాబు? అనుమానం కాదు, అవసరం. పెళ్ళికి ముందు వంట వచ్చా, ఇంటి పని వచ్చా అని అడిగి తెలుసుకుంటాం కదా, ఇది కూడా అంతే. కాకపోతే ఇది అమ్మాయిని అడిగి తెలుసుకునే విషయం కాదు, అడిగినా చెప్పడానికి ఒప్పుకోదు. మీరు ఏ స్కూల్లో చదువుకున్నారు సార్? ఏ అంటే ఏం లేదు, అర్థం అవ్వకుండా మాట్లాడుతుంటేను. సార్,
ఖచ్చితంగా వరలక్ష్మి ఇంకొకటితో లవ్లో ఉంటుండదు సార్, ఫిక్స్ అయిపోండి. సార్ మీరు బాధపడుతున్నారని అర్థమవుతుంది సార్. జీవితంలో బాధ ఉండొచ్చు కానీ బాధలోని జీవితం ఉండకూడదు సార్. అమ్మడి అమ్మ, రైమింగ్ బాగుంది. అర్జెంట్గా అన్నకు చెప్పాలి. అయ్యి బాబోయ్. అన్నా డోర్ తీ అన్నా, నీకు ఒకటి చెప్పాలి. నువ్వు ఆ దరిద్రపు కొట్టేలా చెప్పాలంటేనే ఓపెన్ చేస్తాను. చెప్పనులే. అమ్మయ్యా. ఏంటంట? ఎందుకన్నా లేడని చెప్పించావు? జరిగిన విషయం అంతా చెప్పేసి ఉంటే విక్రమ్ సైడ్ అయిపోతాడు. నువ్వు వరలక్ష్మి హ్యాపీగా ఉండొచ్చు కదా. ఎలా చెప్పమంటావురా? విక్రమ్ మనల్ని నమ్మి మన దగ్గరికి వచ్చి వరలక్ష్మి ఎవరు లవ్ చేస్తుందో కనుక్కోమన్నాడు. ఇప్పుడు ఆడి దగ్గరికి వెళ్ళి వరలక్ష్మి నన్ను లవ్ చేస్తుంది, నేను కూడా వరలక్ష్మి లవ్ చేస్తానని చెప్పాలా? చాలా చండాలంగా ఉంటుంది. మరి ఏం చేద్దామన్నా? ఒకసారి వరలక్ష్మితో మాట్లాడాలిరా. అదేదో నిన్న కలిసినప్పుడే మాట్లాడేసి ఉండొచ్చు కదా. మాట్లాడదామని అనుకున్నాను రా, కానీ తను మళ్ళీ ఎప్పుడైనా బస్ స్టాండ్కి వెళ్ళామని స్టార్ట్ చేసింది. నా వల్ల కాలేదురా. వరలక్ష్మి ఖచ్చితంగా ఏ లోగో పైలట్నో బస్ డ్రైవర్నో లవ్ చేసి ఉంటుందన్నా. ఆ నోటి నుంచి ఒక మంచి మాట కూడా రాదేంట్రా? అన్నా నేను మాట్లాడే మాటల్లో తప్పు ఉండొచ్చేమో కానీ తప్పుడు మాటలు కాదన్నా. కొలంబో ఒక 4 రోజులు లీవ్ తీసుకోవచ్చు కదరా? లేదన్నా, డెడికేషన్ ఇంపార్టెంట్. అర్థమైంది. నా జీవితంలో 4 రోజులు కూడా ప్రశాంతత ఉన్నదన్నమాట. వెళ్దాం పద పద. నీతో కొంచెం మాట్లాడాలి. చెప్పు సిద్ధు. నువ్వు నన్ను నిజంగానే ప్రేమిస్తున్నావా? అవును. అయితే పద పెళ్లి చేసుకుందాం. ఏమేం సిద్ధు సడన్గా? నువ్వు నన్ను లవ్ చేస్తున్నా అన్నావు కదా, లవ్ తర్వాత తలకు పెళ్ళే కదా, దా పెళ్లి చేసుకుందాం. నేను చెప్పేది విని సిద్ధు. నేను వినను వరలక్ష్మి. నువ్వు లవ్ అంటున్నావు, నేను పెళ్ళి అంటున్నాను. ఇంట్లో వాళ్ళతో మాట్లాడాలి, ఒప్పించాలి కదా. ఓహో, అయితే ఫస్ట్ మీ పేరెంట్స్తో మాట్లాడదాం పద. లేదు, నేను మాట్లాడతా వాళ్ళతో. నీ పేరెంట్స్ చెప్పుకుంటే సరిపోతుంది అయితే. హా, మరి విక్రమ్ ఏంటి వరలక్ష్మి అలా ఉండిపోయావు? చెప్పు. నీ ఎంగేజ్మెంట్ 6 నెలలు అయింది. కొన్ని రోజుల్లో పెళ్లి పెట్టుకుని ఇప్పుడు నన్ను లవ్ చేస్తా అంటున్నావు. ఏంటిది? సిద్ధు నేను చెప్పేది విను. ఏం చెప్తావు వరలక్ష్మి? ఇదంతా అబద్ధం చెప్తావు అంతేగా? విను సిద్ధు కొంచెం. చూడు వరలక్ష్మి, నేను ప్రేమించింది నిజమే, కానీ ఎప్పుడైతే నీకు ఎంగేజ్మెంట్ అయిందో అప్పుడే నేను మర్చిపోయాను. కానీ నువ్వు ఎంగేజ్మెంట్ అయిన విషయమే మర్చిపోయాను. సిద్ధు నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు. పెళ్ళి ఇష్టం లేకపోతే చెప్పాల్సింది మీ పేరెంట్స్కి, విక్రమ్కి. ఆయన మీ ఫ్యామిలీ మ్యాటర్స్ నాకెందుకు? ఈ విషయం చెప్పడానికి వచ్చాను. వెళ్తున్నాను. ఇంకొక విషయం, ఇన్ని విషయాలు ఒకేసారి అనవసరం లేదు, నీకు స్ట్రెస్ అయిపోతావు. అన్నా నీ జీవితంలోంచి చివరి కోరికలు అంటూ ఏమైనా ఉన్నాయన్నా? చివరి కోరిక అంటే చక్కగా పెళ్లి చేసుకొని ఫ్యామిలీతో ప్యారిస్ ట్రిప్ వెళ్ళాలందరా. అయితే కష్టమే అన్నా. ఏ లిఫ్ట్ ఆగిపోయి చాలాసేపు అయింది, డోర్లు తెరుచుకోవట్లేదు. ఊరిని అబ్బా అన్ని డేళ్ళ తర్వాత ఆ విషయం ఇప్పుడు చెప్తావేంట్రా? హెల్ప్ హెల్ప్, మమ్మల్ని కాపాడండి కాపాడండి, హెల్ప్ హెల్ప్. అన్నా చావు మీద భయంలోనాడు జీవితంలో ఏదైనా సాధించగలడన్నా. చి ఏదో జన్మ, సచ్చేటప్పుడు కూడా ప్రశాంతత లేదు. ఒరే ఒకవేళ పొరపాటు మనం బతికినా నన్ను కాపాడటానికి కానీ చూడటానికి మాత్రం హాస్పిటల్ మాత్రం రాకురా. ఆలోచిద్దామన్నా. అన్న సారీ అన్న, ఈరోజు కొంచెం లేట్ అయిపోయింది, రేపు నుంచి టైంకి ఇచ్చేస్తాను. అలా చూడకండి అన్న, భయం వేస్తుంది. అన్న చిన్న రిక్వెస్ట్, రేపటి నుంచి ఎస్ అనే పదం వాడకండి అన్న. ఎస్. అన్నా ఎస్. చిచి ఏదో అంటున్నావు? నువ్వేంటన్నా ఆడలే మాట్లాడుతున్నావు? అంటే ఏం లేదురా, వెళ్దాం పద.
అన్నా ఆ, నువ్వు అసలు డిటెక్టివ్ ఎందుకు అవుదాం అనుకున్నావు అన్నా? అదేంట్రా అలా అడిగా? ఏం లేదు, మామూలుగా అందరూ డాక్టర్ అవ్వాలి, యాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి అని అనుకుంటారు కదా. డిటెక్టివ్ అవ్వాలని ఎవరు అనుకోరు కదా. పైగా లవ్ డిటెక్టివ్. చాలా పెద్ద కథరా. చిన్నగా చెప్పడానికి ఏమవుదన్నా? చిన్నగా కష్టమే. అయితే వద్దులే అన్న. యారా అంటే ఏదైనా కదా పూర్తిగా వినాలంటే చిరాకు వచ్చేస్తుందన్న. ఒకసారి నువ్వు స్టార్ట్ చేశాక ఈయన ఇంట్రెస్ట్ లేకపోయినా విన్నట్టు నటించాలి. అది నా వల్ల అవదు. అవునరా కొలంబో, ఆ, నేను నీ దగ్గర అగ్రిమెంట్ రాయించున్నాను కాబట్టి నాతో ఉంటున్నావా, లేకపోతే పని నచ్చి ఉంటున్నావా? అవసరం అన్న. మనకు నచ్చిన పని చేయడం ఆనందం, మనకు నచ్చిన పని చేయడం అవసరం. నా జీవితంలో ఆనందం కంటే అవసరం ఎక్కువ ఉందన్న. ఏంట్రోయ్, నీకేదో కథ ఉన్నట్టే ఉందిగా? ఎవడకుండదన్న కథ. అందరికీ ఒక కథ ఉంటుంది, కానీ కొందరు కథలు ఎవరికి వినిపించవు. లవ్ చేశానన్నా, చిన్న చిన్న కారణాలు చెప్పి వదిలేసి వెళ్ళిపోయింది. మరి నువ్వు మిస్టేక్ని సార్ట్అవుట్ చేసుకోవడానికి ట్రై చేయలేదా? మనం ప్రేమించిన వాళ్ళు మనల్ని వదిలి వెళ్ళిపోతున్నారంటే మొత్తం మన తప్పే ఉందన్నది అబద్ధం. వాళ్ళకి ఇష్టం లేదన్నది నిజం. సరే అన్న, ఇందాక నుంచి నోరు లాగేస్తుంది, సిగరెటే వస్తాను. సిద్ధు సార్ లేరా? లేరు సార్. వరలక్ష్మి బాయ్ ఫ్రెండ్ దొరికాడు. అయినా సరే లేరు సార్. ఊరిని అబ్బా, వీడికి అసలు బుర్ర ఉండదు. సి మిస్టర్ విక్రమ్, చెయ్యవండి. అమ్మ అమ్మ, నైస్ టు మీట్ యు విక్రమ్. యా, ఏదో చెప్తున్నారు? మీ దగ్గర రావడానికి ముందు ఆ, మా ఫ్రెండ్కి చెప్పాను వరలక్ష్మి గురించి కనుక్కోమని. ఆ, వాడొక ఫోటో పంపించాడు. వీడా? వీడే సార్. ఖచ్చితంగా వీడేనా? ఖచ్చితంగా వాడే సార్. ఇంకో మాటలేదంటావు? కాంపిటీషన్ ఈ ఫోటో కానీ చూపించేస్తున్నారా? ఒకసారి చూడు. అది మ్యాటర్. 1 minute విక్రమ్. యా, పర్సనల్ ప్లీజ్. యా, విక్రమ్, వరలక్ష్మి టేస్టు మరింత దరిద్రంగా ఉండదని నా నమ్మకం. మీరేమంటారు? లేదు సార్, ఖచ్చితంగా వీడే. ఇంకో ఆలోచన లేదా? లేదు సార్, ఖచ్చితంగా వీడే. అన్నా, ఏంట్రా? ఓనర్ ఊరికే ఫోన్ చేస్తున్నాడు అన్న రెంట్ గురించి. చెప్పరా, ఇచ్చేస్తామని. సరే అన్న. అవును, ఆ, ఓనర్కి నా నెంబర్ ఎలా తెలుసు? అంటే ఓనర్ మాటి మాటికి ఫోన్ చేసి దొబ్బుతున్నాడని నీ నెంబర్ ఇచ్చేసా. శాలరీలు మాత్రమేమో కానీ నా నెంబర్ మాత్రం ఎత్తావు ఇరికించడానికి. ఒరే కొలంబో, ఎందుకో తెలియదు కానీ ఈరోజు చాలా హ్యాపీగా ఉందిరా. ఏ అన్న, ఆఫీస్ తీసేస్తున్నావా? ఏదో పంచలేస్తే ఫస్ట్ నేను తీసేస్తాను. ప్లీజ్ అన్న తీసే. ఇది ఒక ఆఫీసు, నువ్వు ఒక బాసు. చచ్చే, చిరాకు వచ్చేస్తుంది. కొలంబో, ఆఫీస్ అమ్మలాంటిదిరా, అన్నం పెడుతుంది. ఓనర్ నాన్నలాంటాడు, రెంట్ అడుగుతాడు. ఇద్దామా? అవును, నీకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాండిల్స్ ఇచ్చాను కదా, ప్రోగ్రెస్ ఏంటి? అన్న,
పాప్కార్న్ పవన్ అని నా అకౌంట్ నుంచి ఒక అమ్మాయికి మెసేజ్ పెట్టానన్న. ఆ, 3 రోజులు బాగానే చాట్ చేసిందన్న. 4 రోజుల నుంచి నన్ను విసిగించుకో, నా బేరాలన్నీ పోతున్నాయి, వీడియో కాల్ కావాలితే 500, ఆడియో కాల్ అయితే 300 అంటుందన్న. సమాజం ఏంటర్ ఎలా తయారైంది? అవునన్న, 500 అంటే మరీ ఎక్కువ. 300 అయితే ఏదో మేనేజ్ చేయొచ్చు. బాధపడకలేరా, బేరం ఆడదాంలే. సరే అన్న. చెప్పు తీసుకొని కొడతాను, వెళ్ళి ఇక్కడి నుంచి. ఏంటన్నా తెగ ఆలోచించేస్తున్నావు ఒరే కొలంబో, అన్న? ఆ విక్రమ్ గారు చెప్పింది నిజమే అంటావా? వరలక్ష్మి టేస్ట్ మరీ అంత బేడా? నాకెందుకో నిజమే అనిపిస్తుంది అన్న. ఎందుకురా? అంటే నీకు ప్రపోజ్ చేసిందంటే ఖచ్చితంగా టేస్ట్ బ్యాడ్ అయ్యి ఉంటుంది కదన్న. నువ్వు పెద్ద మహేష్ బాబు మరి. అన్న, నా గురించి ఏమైనా మాట్లాడగానే నా అందం గురించి ఏం మాట్లాడకన్నా. నేను పనిలో జాయిన్ చేసుకుని నేను ఇరికిద్దాం అనుకున్నాను, కానీ నేనే ఇంటి దగ్గర ఇరికిపోతాను అనుకోలేదు. ఏంటన్నా? నువ్వు నా దగ్గర పనిచేయడం నిజంగా నా అదృష్టం అంటున్నాను రా. థ్యాంక్స్ అన్న. రే, ఏమనుకుంటున్నావు నీ గురించి? నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి వెళ్ళిపోతే ఎదుటి వాళ్ళు చెప్పేది పూర్తిగా వినవా? వరలక్ష్మి, నీకు దండం పెడతాను, నువ్వేదైనా మాట్లాడు. ఆ బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ డైలాగులు మాత్రం చెప్పుకో, నీకు దండం పెడతాను. ఆల్రెడీ ఆఫీస్లో ఒకరితో వేగుతున్నాను. ఏదన్నా ఏడు, నాకు అనవసరం. ఒకటి ఏడుపు మనకు అనవసరం అనుకుంటే ఈ ప్రపంచంలో ఎవడే హ్యాపీగా ఉండలేడు. అందరికీ ఎవడొకటి ఏడుపు కావాల్సిందే. సూపర్ రా, బలి తగులుకున్నావు. ఏం మాట్లాడుతున్నారా? పిచ్చా మీకేమన్నా? పిచ్చి ఎవరికి ఉండదు వరలక్ష్మి, నాకుంది, ఈయనకుంది, నీకు ఉంది. ఎవడొకడికి ఏదో ఒక దాని మీద పిచ్చి ఉండాలి. ఏ పిచ్చి లేకపోతేనే పిచ్చోడు అంటారు. ఓహో, సారీ సిద్ధు, వెళ్తున్నా. అదేంటి వరలక్ష్మి, ఏదో మాట్లాడాలనుకుంటా? నిన్ను చూశాక నీ ప్రాబ్లమ్స్ ముందు అన్నీ చిన్నగా అనిపిస్తున్నాయి. బాయ్. థ్యాంక్ యూ. ఒరే కొలంబో, లైఫ్లో ఫస్ట్ టైం నీ దరిద్రంతో నాకు కాపాడేవరా. దరిద్రమా? ఏదోటి సదా మీ సేవలో. ఇటు ఇటు వద్దు, ఇటు వెళ్దాం. ఏంటన్నా అదే లోకం ఆడి ఫోటో చూస్తున్నావు, ఆడి ఫోటో కింద పెట్టింగ్ చేస్తావేంటి ఆఫీసులో? ఒరే కొలంబో, ఆ వరలక్ష్మి బాయ్ ఫ్రెండ్ ఈడే అంటారా ఎర్రిపప్పగాడు. ఒక్కసారి ఎవరెరి పప్పులో ఆలోచించుకన్నా. మనమేరా. ఎస్. ఓర్ని అబ్బని దగ్గర నీ నాన్న చిట్టికి డబ్బులు కడతానంటారా, మాట్లాడుకు వచ్చేస్తున్నావు. ఎస్. చూడు, నేను చాలా చిరాకులో ఉన్నాను. ఇంకొకసారి ఇక్కడ కనిపించావనుకో, చేతులు కళ్ళు తీసి పడేస్తాను. ఎస్. ఈడు మారడు. వెళ్ళిపోవా ప్లీజ్. ఎస్. వెళ్ళిపోరా. మందేస్తూ చిందేరా, చిందేస్తూ మందేరా. మందు. ఒరే కొలంబో, ఏం చేస్తున్నావురా? టీ తాగడానికి ఎందుకు వచ్చానన్నా? ఆహా, నీ సర్వీస్కి మెచ్చి నీకు గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను రా. ఏంటన్నా కాంపిటీ శాలరీ ఇచ్చేస్తున్నావా? కాదే, అలాంటి పనులు ఎందుకు చేస్తానులే కానీ, ఓ మ్యాన్స్లో తట్టుకొచ్చారా, మందేసేద్దాం. కరెక్టే. విల్ డూ వన్ థింగ్, అర్ధరాత్రి వరకు వేసేద్దాం, 2 వచ్చాయి. అది మందేద్దాం, చిందేద్దాం, ఫుల్లుగా పడిపోదాం. ఇంత లేట్ అయిందేంట్రా? నీకు వైన్ షాప్ దగ్గర ఎలా ఉంటుందో తెలియట్లేదు. ఇంతకుముందు చిరంజీవి సినిమా కోసం కొట్టుకునే వాళ్ళు ఇప్పుడు మందు కోసం కొట్టుకుంటున్నారు. అదే సంపాదించడం మర్చిపోయినా కానీ సాంప్రదాయాలు మర్చిపోకూడదు. 3 చుక్కల కిందే. ఎందుకు? ఆచారం, నీతికి, న్యాయానికి, ధర్మానికి. 3 వేసేచ్చా? ఏరుగట్టు చే.
ఒరే కొలంబో, అన్నా ఆ వరలక్ష్మి వచ్చిన దగ్గర నుంచి ఏంట్రా నా లైఫ్ ఇలా అయిపోయింది. ఫోన్ కలుపు, దానికి ఫోన్ కలుపు. అవునా, కలిపేస్తా. స్పీకర్. హలో వాట్సన్ వరలక్ష్మి. అయినా అదేం పేరే, ఇంగ్లీష్ తెలుగు కలిపి పెట్టుకున్నావు. ఏ తలకు మాసినోడు పెట్టాడు? అవునే, నా ఇష్టం నేను పెడతానే. నువ్వెవరు అడగడానికి? నువ్వెవరే? సిద్ధు తాగేసి కాల్ చేసావా? నేనేమన్నా ఎదవను అనుకున్నావా తాగేసి ఫోన్ చేయడానికి? ఇంకా 2 పెగ్గులు ఉన్నాయే, తాగుతూ చేశానే. ఏంటే చి, యూ ఈడియట్ ఫుల్ యారగెంట్ డ్రామా క్వీన్. అన్నా నేను కూడా ఇంగ్లీష్లో తిడతానన్నా. కుమాయ్, సారీ రాంగ్ నెంబర్, థ్యాంక్ యూ ఫర్ అండర్స్టాండింగ్, హ్యావ్ ఏ గుడ్ డే. ఎలా ఇచ్చానన్నా? సూపర్. ఏంటేం మాట్లాడలేదు, మా వాడు అడ్వాన్స్ ఇంగ్లీష్కి మూర్చిపోయావా? నువ్వేంటే కట్ చేసేది, నేనే కట్ చేసేస్తాను. అవట్లేదు. హలో వాట్సన్ గజలక్ష్మి, నేనేమన్నా నీ అస్టెంట్ అనుకున్నావేంటే? నువ్వే కట్ చేయి. పెట్టేసిందిరా. Cheers. హలో సార్. హలో, పైన నేను కిందే ఉన్నాను. ప్లీజ్ టేక్ యువర్ సీట్. కూర్చోండి. మీతో కొంచెం మాట్లాడాలి సార్. చెప్పండి. వరలక్ష్మి లవర్ కోసం వెతుకుతున్నారు కదా? అబ్బే లేదే, ఆ ఫోటో చూడగానే మానేశానుగా. వరలక్ష్మి మీకు కనపడదని చెప్పింది. ఎందుకు? ఆ ఫోటోలో ఉన్న అబ్బాయిని తను లవ్ చేస్తుంది. ఎస్. ఇంటికెళ్ళి పోసుకుంటాలే. ఇక్కడే ఉన్నాడా? ఎస్. ఒరే, నా దగ్గర డబ్బులు ఎవరైనా దండం పెడతాను రా. నో. పోనీ కారు తీసుకెళ్ళిపోరా. ఎస్. ఏమైందన్నా, నీలో నువ్వైనా వేసుకుంటున్నావు? అదా సెల్ఫ్ హ్యాపీనెస్. అదేంటి? ఒరే కొలంబో, మన లైఫ్లో ఇది అవ్వాలనుకుంటాం కదా, అది ఎలాగ అవ్వలేం కదా. అలా అయిపోయిన ముందే ఊహించేసుకుని తెగ హ్యాపీ ఫీల్ అయిపోతున్నాను. సూపర్ అన్న, ఇదేదో బాగుంది. నేను కూడా ఫీల్ అవుతాను. అయిపో. సార్ అన్నా, ఈ విక్రంగడు ఏంటన్నా నా ఊళ్ళోకి వినిపించేస్తున్నాడు? నీకంటే హే, నాకు కూడా వినిపిస్తున్నాడు. ఏంటిద్దరు కట్టుకట్టుకుని వచ్చారు? మీకోసమే మిమ్మల్ని కలవడానికి వచ్చాం. సరే ఇవ్వండి. ఏమి ఇవ్వాలి సార్? ఇద్దరు కలిసి వచ్చారంటే శుభలేఖ ఇవ్వడానికేగా, ఇవ్వండి. నేను ఒకరిని లవ్ చేస్తున్నా. వరలక్ష్మి ఇంకొక మాట మాట్లాడామంటే బాగొచ్చి చెప్తున్నాను. ఆడలని ఇచ్చాడు వరలక్ష్మి నీకు. సార్ నేను మీకు విషయం చెప్పాలి. సిద్ధు, నేను కూడా ఒక విషయం చెప్పాలి. అన్న నేను కూడా ఒక విషయం చెప్పాలి. ఓహో, అందరూ నాకే చెప్పాలా? అవును. అవును. వేరే ఆప్షన్ లేదా? ఏహే విక్రమ్, నేను సిద్ధుని లవ్ చేస్తున్నాను. వరలక్ష్మి ఏంటిది? విక్రమ్, అలాంటిదేం లేదు. సిద్ధు కూడా నేనంటే చాలా ఇష్టం. అన్నకి నేనంటే కూడా ఇష్టం. ఈడొకడు మధ్యలో సంబంధం లేకుండా. ఏంటి సార్ ఇదంతా? ఆగండి. చూడు వరలక్ష్మి, నేను నిన్ను ప్రేమించట్లేదు, ప్రేమించలేను కూడా. నేను విక్రమ్ ప్రేమించినంతగా ఎవరూ ప్రేమించలేరు. మనం కావాలనుకున్న వాళ్ళు ఉన్నప్పుడే జీవితం అంత అద్భుతంగా ఉంటుంది. నీ జీవితంలో అద్భుతం విక్రమే. తనంత పిచ్చోడు కాకపోతే పెద్దలకు గుర్తించిన సంబంధమైన నీ కోసం స్టాండ్ తీసుకున్నాడు. నీ ఆనందం కోసం తనంత నలిగిపోతున్నాడు తెలుసా? అంత మంచోడు నీకు ఎక్కడ దొరకడు వరలక్ష్మి, దొరకడు. ఆయన విక్రమ్ ఎందుకు నచ్చట్లేదు నాకు అర్థం కావట్లేదు. అంటే నా ఇష్టానికి విలువ లేదా? బో నాకే వాల్యూ లేదు, మళ్ళీ నీ ఇష్టానికి వాల్యూవా? నువ్వు ఆగే.
నీ ఇష్టం నువ్వు ఎప్పుడు చెప్పాలి? ఎంగేజ్మెంట్ అవ్వకముందు చెప్పాలి. 2 కుటుంబాలు ఒకటే కుటుంబం అవ్వకముందు చెప్పాలి. అయినా నువ్వు విక్రమ్ని పెళ్లి చేసుకోవడమే కరెక్ట్. సార్ నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు సార్. విక్రమ్, నేను అర్థం చేసుకోగలను నువ్వు వరలక్ష్మి గురించి ఆలోచిస్తున్నావని. కానీ ఒక్కడు మాత్రం చెప్పగలను, వరలక్ష్మి నేను తప్పకుండా అర్థం చేసుకుంటుంది. నువ్వు కొంచెం వెయిట్ చేయాలి, తప్పదు. అయినా నాకు వద్దు సార్. ఏ విక్రమ్? వద్దు సార్. ఏ విక్రమ్? ఎందుకంటే నాకు వరలక్ష్మి అంటే ఇష్టం లేదు. చూసావు వరలక్ష్మి, నీ మీద కొండంత ప్రేమ ఉంది కాబట్టే నువ్వంటే ఇష్టం లేదని చెప్పేస్తున్నాడు. ఇలాంటి బాధ పెట్టి నువ్వేం సాధిస్తావు వరలక్ష్మి? నువ్వేం సాధిస్తావు? నేను అర్థం చేసుకోగలను విక్రమ్. నువ్వెంత నలిగిపోతే ఆ మాట అంటావు? నాకు నిజంగా నీ పెళ్లి ఇష్టం లేదు సార్. నేను వేరే అమ్మాయిని లవ్ చేస్తున్నాను. ఇంట్లో వాళ్ళు ఈ పెళ్లి చేసుకోమని నన్ను బలవంత పెట్టారు. అమ్మాయికి వేరే రిలేషన్ ఉందని తెలిస్తే ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకోవచ్చని ఈ ప్రయత్నాలన్నీ. చిచ్చి. ఏంటండి వరలక్ష్మి గారు ఇలా వచ్చారు? మీ సార్తో పని ఉందమ్మా. ఆయన లేడండి. ఉన్నాడో లేదో నాకు తెలుసు, నువ్వు ఎక్స్ట్రాలు చేయకు. ఏంటండి ఏదైనా పెళ్లి విషయం మీద వచ్చారా? హ్మ్, హ, ఎవరితో? విక్రమ్ తోట, మీ సూపర్ లవర్ తోట? సిద్ధుతో. ఏంటి మా సార్ తోట? అవును, నువ్వు అర్జెంటుగా ఈరోజు లీవ్ తీసుకోమ్మా. అయ్యి బాబోయ్, చెప్పకుండా లీవ్ తీసుకుంటే మా సార్ చంపేస్తాడండి. అహలేదు ఆయన కాఫీ తాగే టైము. పర్లేదు, అది నేను ఇస్తా, నువ్వు దొబ్బేయ్. ఇంత మర్యాదగా చెప్పాక ఎందుకు వెళ్ళుకుంటుంటానండి? నువ్వు తెచ్చేయండి కాఫీ. ఎలాగో పెళ్ళైన తర్వాత ఇవ్వాల్సింది నేనే కదా. అవునులే. చిచి, ఆయన నిన్నెవడు రానిచ్చాడు లోపలికి? నన్ను ఒకటి రానిచ్చేదేంటి? నేను వచ్చా. ఏంట సిద్ధు సిద్ధు సిద్ధు, నువ్వు ఎలాగో మణికొండ సైడ్ వెళ్తున్నావు కదా, నేను వస్తా. ఆటో బుక్ చేసుకుని వెళ్ళు. నువ్వు ఉండగా ఆటో ఎందుకు సిద్ధు? పొద్దున్నే చూస్తున్నాను, చుట్టూ ఏగలా తిరుగుతున్నావేంటి? ప్రేమ ఇష్క్ సిద్ధు. ఛీ, ఎక్కడ ప్రశాంతత లేదు. సిద్ధు, అన్నా ఏయ్, దేనికిరా? నిన్నంతా ఫుల్ రొమాన్స్ అనుకుంటా. అలసిపోయా తెలుస్తుంది అలసడు ముఖం అంతా. ఒరే, నీకు అసలు మనస్సాక్షి మీద ఉన్నదేంట్రా? జీవితంలో ఒక్కసారైనా సింగుతో మాడతాం అనుకుంటానరా. అసలు సిగ్గు లేకుండా మాట్లాడతావు ఎప్పుడూను. సిగ్గుపడుతూ ఉంటే చెప్పు తీసుకుని కొడతాను ఇంకోసారి మాట్లాడమంటే. చెప్పుతూ కొట్టినంత మాత్రాన నిజాన్ని చంపేలేమన్నా. కర్మ కర్మ కర్మ. ఛీ. హాయ్. వచ్చిందిరా, ఈడొక్కడే అనుకున్నాను. సిద్ధు, నీతో మాట్లాడాలి. నాట్ ఇంట్రెస్టెడ్. ముసుకుని రాబే, బయటకెళ్దాం. ఇన్నావేరా? నీ కష్టం పగవాడికి కూడా రాకూడదన్నా. పదం. బాబోయ్, ఈడొచ్చాడేంటి? రెంట్ ఎదురా? ఇచ్చేస్తానండి. ఎప్పుడు? ఈరోజు ఇచ్చేస్తానండి. 3 నెలల నుంచి ఇదే చెప్తున్నావు. అలా కాదండి, ఈరోజు తప్పకుండా ఇస్తాను. ఈరోజు ఇచ్చే వరకు ఇంటికి వెళ్ళను, నీతోటే ఉంటా. నాతో ఉంటానంటే నీ పని బాగుందిరా, రెంట్ కట్టట్లేదు అని అమ్మాయిని వేసుకుని తిరుగుతున్నావు. మీకు అలా అర్థమైందా? సిద్ధు ఎవరు? ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్. ప్లీజ్ కొంచెం కోఆపరేట్ చేయవా? హాయ్ అండి, వరలక్ష్మి. సరే సిద్ధు, పద. వెళ్ళొస్తానే. నేను వస్తా. ఎక్కడికి? అంటే అన్నా, ఫ్యామిలీతో చిన్న డిస్కషన్ ఉందన్నా. ప్లీజ్ అన్నా. వస్తా. వస్తావా?
చెప్పాను కదా వరలక్ష్మి, నా క్లోజ్ ఫ్రెండ్ అని. నేను లేకుండా ఏ పని చేయలేడు, అందుకని. ఈయనెందుకు? ఆ, ఆ, ఆ? సార్ మీరెందుకండి మధ్యలో? ఓకే. థ్యాంక్ యూ. అతన్ని పక్కకెళ్ళమని చెప్పొచ్చు కదా, నాకు ఇబ్బందిగా ఉంది. సార్ కొంచెం తనతో పర్సనల్గా మాట్లాడాలి, మీరు కొంచెం దూరంగా వెళ్ళచ్చు కదా ప్లీజ్. వెళ్ళను. యాక్చువల్లీ వరలక్ష్మి మీ ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ కదా, తను అసలు నన్ను వదిలి బయటికి వెళ్ళడు. నువ్వు ఎలాగో నాకు చెప్తావు, అదాడికి నేను చెప్పేస్తాను. ఇక్కడ ఉన్నాడు అనుకో, వేరే చెప్పట్లేదు కదా, అందుకే అనమాట. కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా సిద్ధు. ఇంకెందుకు ఇబ్బంది వరలక్ష్మి, సిగ్గు లేకుండా చెప్పు. అదే సిగ్గుపడకుండా చెప్పు. నువ్వంటే నాకు ఇష్టం సిద్ధు, చాలాసార్లు చెప్పా కదా. నీ దగ్గర డబ్బులున్నాయా అమ్మా? ఎందుకు? ఎవరో ఒకరు రెంట్ కట్టాలిగా. ఆ ఏంటి? అదే లవ్ చేసుకుంటే ఇబ్బందులు ఉంటాయి కదా, మనీ అవసరం ఉంటది, అలా చెప్తున్నాడు అనమాట. ఆయన తన డబ్బులతో నాకేంట్రా పని, మన దగ్గర డబ్బులకేం కొదవా, నేను చూసుకుంటాగా. అయితే రెంట్కి వెళ్ళిపోతా. ఏంటిచ్చేది? జోకు, చిన్నప్పుడు చెడింతే తింగరాదవా. సిద్ధు నువ్వంటే నాకు ఇష్టం సిద్ధు. ఇందాక నుంచి అదే చెప్తున్నావు అమ్మా, కొత్తది ఏదైనా చెప్పు. పట్టించుకోకు, కంటిన్యూ. సిద్ధు నువ్వంటే నాకు చాలా ఇష్టం సిద్ధు. వరలక్ష్మి అది కాకుండా ఇంకేమన్నా చెప్పా. సేమ్ ఫీలింగ్. ఇక్కడ తెవుల వ్యాపారం లేదు, వెళ్దాం పదండి. రండి. ఏండి ఇది రూము చూసారు కదా, ఇక్కడ నుంచి పారిపోవడానికి వేరే దారి కూడా లేదు. ఒక 2 నిమిషాలు బయట వెయిట్ చేయరా. అంటే పాపం పొద్దున్న నుంచి అదేదో చెప్పడానికి చచ్చిపోతుంది, మాట్లాడదామని. అమ్మయ్య, ఇప్పుడు చెప్పారు లక్ష్మి. నువ్వు అనుకున్నట్టుగా, విన్నట్టుగా, నమ్మినట్టుగా నా లైఫ్లో ఏది జరగలేదు సిద్ధు. ఫోటోలో చూసిన అబ్బాయి పేరు యాంథనీ. తనతో 1 year బ్యాక్ రిలేషన్షిప్లో ఉన్నాను. తన నుంచి నువ్వే నన్ను కాపాడావు సిద్ధు. అప్పుడే నేను చూశాను. హలో, వీళ్ళెవరిని ఎక్కడ బుక్ చేసుకోవాలరా? సరే, నేను ఫాస్ట్గా వచ్చేస్తా. డబ్బు బంగారం తీసుకొని వెళ్ళిపోదాం. పద 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 ఫాస్ట్గా. ఆగండ్రా. ఎవరు? మీ అన్నయ్య? ఏం చేద్దాం తీసుకెళ్తున్నారు అమ్మాయిని? మా ఫ్రెండ్ వాళ్ళ లవర్ సార్, పెళ్లి చేయడానికి తీసుకెళ్తున్నాం. నీ బాడీలో రాడ్ ఏమైనా ఉందేంట్రా? లేదు సార్. 5 అడుగులు రాడ్ దిగిపోద్ది లోపలికి. సార్ మీరు ఎవరినో చూసి ఎవరో అనుకుంటున్నారు, మీకు ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఆహా, సరే అయితే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఎవరు ఇస్తారో వాళ్ళే కనుక్కుందాం సార్. ఎవరికి సార్? పోలీసులకు సార్. డబ్బు బంగారం కోసం ఈ అమ్మాయిని ట్రాప్ చేశాం సార్. నన్ను వదిలేండి సార్, మీకు దండం పెడతాను. వెళ్ళు. వెళ్ళిపోతున్నాను సార్. చూడు, నీ పేరేంటో నాకు తెలియదు. ప్రేమించడం తప్పు కాదు, వాడేంటో తెలుసుకోకుండా వాడితో పారిపోవడం తప్పు. లేచిపోయినంత ఈజీ కాదు మళ్ళీ తిరిగి వెనక్కి రావడం. జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు. ఆ రోజు నుంచే నేను ఫాలో అవుతున్నాను సిద్ధు. అప్పటి నుండే నువ్వంటే నాకు ఇష్టం. నేను ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియక ముందు వైష్ణవిని పంపించి నీ లైఫ్లోకి నేను వచ్చా సిద్ధు. ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను నీకు, కానీ ఆలోపే ఇదంతా జరిగిపోయింది. మరి విక్రమ్? నేను వెనక్కి వెళ్ళేసరికి నేను లేచిపోయానని పుకారు ఊరంతా వెళ్ళింది. అందుకు ఇంట్లో వాళ్ళు నాకు ఎంగేజ్మెంట్ చేసేశారు. వాళ్ళ దగ్గర ఇంకో ఆప్షన్ లేదు, వద్దు అనే చెప్పే రైట్ నాకు లేదు. విక్రమ్కి చెప్పడానికి నా దగ్గర రీజన్ లేదు, అందుకే నేను ఎవరితో మాట్లాడలేదు.
ఇంకా నీకు నా మీద అదే ఒపీనియన్ ఉంటే నీ ఇష్టం సిబ్బు. ఐ లవ్ యూ సిద్ధు. అనవసరంగా అపార్థం చేసుకున్నాను దీన్ని. చచ్చ తప్పులే. వరలక్ష్మి, ఒరే నాకు ఈ గోలేంట్రా, లోపల నువ్వు బయటాడు, దాంతో ఒక 2 నిమిషాలు మాట్లాడుకుంటాను రా, కొంచెం కోఆపరేట్ చేయరా. నో ఒరే నా దగ్గర డబ్బులు లేవరా, మళ్ళీ ఇచ్చేస్తాను రా, ప్లీజ్ రా, అర్థం చేసుకోరా. నో. నా కోట్లో ఉన్నారు 500, ఎత్తాను, తప్పుకోవా? ఎస్. తప్పుకో. ఈడు దుంప దెగ. వరలక్ష్మి, రెంట్ ఈడు దారలేదు, వెనక ఈడున్నాడు. ఓహో, రైట్ సైడ్ వెళ్ళిపోదాం. సూపర్ ఐడియా. సార్, మీకు కావాల్సింది రెంటే కదా? నేను ఆడి దగ్గర చిట్టికి డబ్బులు కడుతున్నాను, ఆడి దగ్గరికి వెళ్ళి మీరు రెంట్ వడ్డీతో తీసుకోండి, ఆడు ఖచ్చితంగా ఇచ్చేస్తాడు సార్. ఈ విషయం పొద్దుటే చెప్పొచ్చుగా, నా టైం అంతా వేస్ట్ చేసావు. సారీ సార్, మీరు వెళ్ళండి. ఇంకొక విషయం, ఆడితో పని అయిపోయిన తర్వాత నా క్యాబిన్కి వచ్చండి, మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. సరే. అయిపోయి వెళ్ళు. ఇదిగో బాబు. ఎస్. సిద్ధు నీ దగ్గర చిట్టి డబ్బులు వేసాడంటగా, ఇస్తే పట్టుకెళ్ళిపోతా. ఎస్. ఇచ్చేయి. ఎస్. ఫోన్పే చేస్తావా, క్యాష్ ఇస్తావా? ఎస్. ఎస్ బ్యాంక్ నా దగ్గర లేదు. నో. ఒరే, నీకు దండం పెడతారా, నేను చెప్పింది నీకు అర్థం అవుతుందో అర్థం కానట్టు నటిస్తున్నావో నాకు అర్థం కావట్లేదురా. ఎస్. ఇప్పుడు సిద్ధు ఉన్నాడుగా, ఆయన ఉంటున్న బిల్డింగ్ నాదే, నీ దగ్గర చీటీ డబ్బులు వేసాడంటగా, అది ఇవ్వరా, తీసుకుని వెళ్ళిపోతా. నో. అరే చంపేస్తా నేను. ఎస్సునో కాకుండా ఏదైనా మాట్లాడరా. సార్, ఏమైంది సార్? అరే నేను పెద్ద మనిషిని, తెల్ల చొక్క వేసుకొని వచ్చాను. ఆ రెస్పెక్ట్ కూడా లేకుండా మాట్లాడుతున్నాడు రా వాడు, కనీసం జాలి కూడా లేదురా వాడికి. మనం ఒకరు జాలి కోరుకుంటున్నామంటే మనం చచ్చిపోయినట్టు లెక్క సార్. సారీరా. బతికే ఉన్నాడు. ఏంటి సార్, అంతా సవ్యంగానే జరిగిందా? ఒరేయ్, ఇన్ని రోజులు నువ్వు కష్టాల్లో ఉన్నావు అనుకున్నాను రా, కానీ ఇవి దరిద్రాలు రా. ఆర్థిక కష్టాలుంటే అడ్జస్ట్ అవ్వచ్చు, కానీ మానసిక కష్టాలుంటే కష్టం రా. ఈ 1000 రూపాయలు తీసుకుని మందేసుకో. ఇంకోసారి నేను ఈ బిల్డింగ్లోకి రానురా, నువ్వే 2 పంపించేసి. 1000 రూపాయలు. ఒరే, ఆడేదో నాకు 1000 రూపాయలు ముష్టేసాడురా, నువ్వు మరీ వీర ముష్టిలో ఉన్నావురా, చాలా అన్యాయం రా ఇది. నో. 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 ఎస్. వెళ్ళు.
సారీ వరలక్ష్మి. నేను నీకంతా చెప్పాక కూడా నువ్వు నాకేం రిప్లై ఇవ్వలేదు సిద్ధు. ఆ, నా సిచ్యువేషన్ అలాంటిది, అలాంటి దరిద్రంలో ఉన్నాను, ఏమనుకోకు. సంతోషం. ఆ, సర్లే వరలక్ష్మి, నేను నన్ను హక్ చేసుకున్నావు, నేను చేసుకోలేదు. అసలు ఈరోజు డ్రెస్లో కత్తిలా ఉన్నావు. ఆ, ప్రేమగా ఒక హగ్ ఇస్తాను. అవును సిద్ధు, ఆ, నువ్వంటే ఎందుకు ఇష్టమో నేను చెప్పాను, ఆ, నేనంటే ఎందుకు ఇష్టమో నువ్వు చెప్పలేదు. అసలు ఇష్టమని చెప్పలేదు కదా వరలక్ష్మి. ఏంటి? ఆ, చెప్తాను, కాకపోతే నువ్వు అనకూడదు మరి. ఏమనలే చెప్పు. స్పెసిఫిక్ రీజన్స్ ఏముంటాయి వరలక్ష్మి? నేనున్న కరువుకి అమ్మాయి అయితే చాలు. కాకపోతే చిన్న రిక్వైర్మెంట్, బొగ్గులు ఉండాలి. కరువు సన్నాసి. ఐ లవ్ యూ వరలక్ష్మి.